కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వారు. 35 రోజులు ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలో ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాన్ని ఇంకా రెట్టింపు చురుకతో ముందుకెళ్తామని చెప్పారు, ఒక పాజిటివ్ దృక్పథంతో. అయినా కానీ వారికి వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది. మీరందరూ చూసిండ్రు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలుపెట్టడం, వేలాది మంది ఆ ప్రజా దర్బారుకు రావడం, ఈ 10 సంవత్సరాల నుండి పేరుకపోయిన వారి సమస్యలను, ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరి దగ్గర పోవాలో తికమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బారు అని పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు, ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేముగా చెప్తా ఉన్నాం. మీడియా ప్రతినిధులే దానికి
ప్రూఫ్. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీ 5 సంవత్సరాల తర్వాతనో 4 సంవత్సరాల తర్వాతనో లేకుంటే కనీసం 1 సంవత్సరం తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మేము అడుగుతా ఉన్నాము. అనేక సందర్భాల్లో 2014 నుంచి 2023 వరకు 2014లో ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని, 3 ఎకరాల భూమి ఇస్తామని, అదేవిధంగా అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న